ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎక్కడో గాడి తప్పాయి అనిపించిన థాట్ ప్రాసెస్లో చాలామంది నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ ఒక డౌట్. ఆ డౌట్ ఏంటి అంటే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత మాత్రమే ఈ వ్యక్తి మన కోసం అనే ఛానల్ పెట్టి జనంలోకి వచ్చాడు, అంతకుముందు ఎక్కడికి పోయాడు? చాలామంది నన్ను పేటీఎం అని మాట్లాడేవాళ్ళు కానీ, నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి నన్ను ట్యాగ్ చేసి మాట్లాడే వాళ్ళందరూ చెప్పే ఫస్ట్ మాట ఏంటంటే, ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాతే ఆన్లైన్లోకి వచ్చాడు. అది అంతవరకు ఏం చేస్తున్నావురా అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచే నేను రాజకీయాల గురించి అడపాదడప ప్రశ్నలు వేస్తున్నాను. నేను ఆ రోజు నుంచే మాట్లాడుతున్నా. 2014 నుంచి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఒక కాన్సెప్ట్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి ఉంచాడో, ఆ రోజు నా వాయిస్ విన్నవాళ్ళు లేరు. నన్ను చూసిన వాళ్ళు 100-200 మందో చూశారు. మేబీ ట్విట్టర్లో, అప్పట్లో ఎక్స్ ఉండే ట్విట్టర్ ఉండేది, దాంట్లో నేను మాట్లాడేవాడిని. ఐ వాజ్ సివియర్లీ అపోజింగ్ అమరావతి యాజ్ ఏ కాన్సెప్ట్. అమరావతి యాజ్ ఏ కాన్సెప్ట్ని నేను చాలా సివియర్గా అపోజ్ చేశాను. ఎందుకు అపోజ్ చేశాను? ఆ రోజు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ అమరావతి అంటే అప్పటికి ఈ రోజుకున్న అనాలిసిస్ లెవెల్స్ ఆ రోజుకు లేవు. కానీ ఆ రోజు కూడా నాకు అర్థమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు తన మనవడి కోసము తను ఏదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ రారాజుగా విరాజిల్లాలని అనుకుంటున్నారో, నెక్స్ట్ కొడుకు, నెక్స్ట్ మనవడికి కూడా ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసి ఉంచాలి. అప్పట్లో నాకున్న మిడిమిడి పరిజ్ఞానంతో నేను అర్థం చేసుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి మనవడి పేరు దేవాంశ్. దేవాంశ్ అంటే దేవేంద్రుడు. దేవేంద్రుడు పరిపాలించే ఊరేదండి? అమరావతి. రాజులు అంటే దేవతలు ఉండే ప్రాంతం పేరు అమరావతి. సో అలా చంద్రబాబు నాయుడు గారు తన మనవడిని అమరావతికి రాజుని చెయ్యాలా అని ఎవడో ఒక మూర్ఖుడు ఎవడన్నా ముహూర్తం పెట్టాడో ఏమో తెలియదు, కానీ ఆ థాట్ ప్రాసెస్లో అమరావతిని ఎస్టాబ్లిష్ చేశాడేమో, అమరావతిని ఒక నగరానికి శంకుస్థాపన చేశాడేమో అన్నది అప్పట్లో నాకున్న అండర్స్టాండింగ్. ఈ రోజుకు నాకున్న అండర్స్టాండింగ్ అదే. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నా లెవెల్స్ ఆఫ్ అనాలిసిస్, నా అండర్స్టాండింగ్ పెరుగుతూ వచ్చింది. కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మైండ్లో ఇటువంటి ఒక థాట్ ప్రాసెస్ రన్ అవుతుంది అన్నది నా అభిప్రాయం. ఒకవేళ మీ అభిప్రాయం కూడా అదే అయితే నా కామెంట్స్లో చెప్పండి. మ్యాటర్కి వస్తే, మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర రాజకీయాలను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు, ఏబి వెంకటేశ్వరరావు అని ఒక ఎక్స్ ఐపీఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా లేదా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేశాడన్న అలిగేషన్స్ ఉన్నాయి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే, ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు అవటం మూలాన జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారికి అలైడ్గా పనిచేశాడు అన్న అలిగేషన్స్ ఉన్నాయి. ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి రాగానే హీ గాట్ సస్పెండెడ్ ఆన్ మల్టిపుల్ అలిగేషన్స్. ఇజ్రాయెల్ నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఏదో అనాథరైజ్గా తెప్పించాడని కొన్ని అలిగేషన్స్ మీద హీ వాజ్ సస్పెండెడ్. కరెక్ట్గా అతని పదవి అయిపోయే ముందు పదవిలోకి వచ్చి లాస్ట్ అంటే దాన్ని ఏంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అతన్ని తీసుకొచ్చి రిటైర్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ లెవెల్స్ దాటిపోయారు అనుకోండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రాకుండా ఎక్స్ ఐఏఎస్లు ఐపీఎస్ని అలాగే పదవి విరమణ అయ్యేంత దాకా లాగేసి వాళ్ళకి బెనిఫిట్స్ కూడా రాకుండా చేస్తున్నారు అనుకోండి. అంటే రాజకీయ కక్షలో ఇది పరాకాష్ట. కాకపోతే వాళ్ళు ఒక మెట్టు ఎక్కితే వీళ్ళు 100 మెట్లు ఎక్కుతున్నారు, అంతే. ఇట్స్ ఆల్ పొలిటికల్ పార్టీ, పొలిటికల్ వాళ్ళ యొక్క దుర్మార్గం అనేది అన్ని లెవెల్స్ చూపించుకుంటూ ఉన్నారు. కాకపోతే ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో కోల్పోయారో, జనంలోకి వచ్చి నేను కూడా పార్టీ పెడతాను అని ఒకసారి, లేదు నేను ప్రజల తరఫున మాట్లాడతానని మరొకసారి, లేదు నేను చంద్రబాబు నాయుడు గారి ఎజెండానే ఎత్తుకుంటానని మూడోసారి, ఇలా రకరకాల స్టాండ్స్ మాట్లాడుతూ ఉంటారు. ఇలా మల్టిపుల్ లెవెల్స్లో మల్టిపుల్ మాటలు మాట్లాడే ఏబి వెంకటేశ్వరరావు గారు గత 2 రోజుల క్రితం మీడియా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన టార్గెట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, అమరావతిని పొగడటం, చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరించటం, ఇలా 3 లెవెల్స్ సాగింది. సో ఈ కోర్ కంటెంట్ లో వైసీపీ వాళ్ళు వైసీపీకి అనుకూలంగా ఉన్న స్టేట్మెంట్స్ తీసుకున్నారు, టీడీపీ వాళ్ళు టీడీపీకి అనుకూలంగా స్టేట్మెంట్స్ తీసుకున్నారు. కానీ ఇక ట్రూత్ ఏంటంటే, ఈజ్ చంద్రబాబు బికమింగ్ ఇన్యాక్సెసిబుల్ టు హిజ్ ఓన్ పీపుల్. ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడిన మాటలు క్లియర్ కట్ గా చంద్రబాబు నాయుడు గారి చెవులో చెప్పాల్సిన మాటలు. ఇతను ఎక్స్ ఐపీఎస్ అంటే అడ్మినిస్ట్రేటివ్లో చాలా మంది తెలిసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఐబీ చీఫ్గా పనిచేసిన వ్యక్తి, ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి చెవులో చెప్పాల్సిన మాటలు ఎందుకు మీడియా ముఖంగా చెప్పాడు? దట్టు కుండ బద్దలు కొట్టేటట్టుగా నిజాలు చెప్పేశాడు. అమరావతి విషయంలో కూటమి చూపిస్తున్న నిర్లక్ష్యం ఏంటి, కూటమి మాట్లాడుతుంది ఏంటి, ఇన్ ప్రిన్సిపల్ ఇన్ ప్రాక్టికల్గా ఏం చేస్తా ఉంది అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమిలో భాగంగా అమరావతిని ఎవరు చంపలేరు, నువ్వేం చేయలేవు జగన్ అనుకుంటూ అరుంధతి సినిమాలో అనుష్కల డైలాగులు చెప్తున్నప్పటికీ ట్రూత్ ఏంటి అంటే, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటంటే,
అమరావతిని మీరు ఎంత స్పీడ్గా పరిగెత్తించినా అనుకున్న మైల్ స్టోన్స్కి 100 మైళ్ళ వెనుకనే ఆగిపోయింది అమరావతి. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ మూవ్ అవ్వట్లేదు, స్టేట్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం అమరావతిలో కేంద్రీకృతం అవ్వటం. మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ అండర్ గవర్నమెంట్. ప్రైవేట్గా ఆర్గానికల్గా ఎదగాల్సిన అమరావతిని ఎదగకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ జోన్ అంటూ, ఎకనామిక్ జోన్ అంటూ, స్పోర్ట్స్ జోన్ అంటూ, రకరకాల జోన్స్ అంటూ రిస్ట్రిక్ట్ చేయటం వంటివి అమరావతికి ఒక పెద్ద శాపంగా మారాయి. యాక్చువల్లీ అమరావతికి ఇన్ని రోజులు నేను కూడా ఏమనుకున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఇంటెన్షనల్గా ఏమైనా తొక్కేస్తున్నాడేమో, ఇంటెన్షనల్గా అమరావతిని రిజెక్ట్ చేస్తున్నాడేమో అని అంటే ఐ హ్యావ్ గివెన్ దట్ ఎ థాట్. ఎందుకంటే నేనేమి ఈ ఛానల్స్లో కూర్చునే అనలిస్ట్ల మాదిరి నోటికి వచ్చినట్టు వాళ్ళకి అనిపించినట్టు మాట్లాడే రకం కాదు. ఇప్పుడు మీరు సాక్షి అయినా చూడండి, ఏబిఎన్ అయినా చూడండి, 2 ఛానల్స్లో కూర్చునే అనలిస్టులు దే డోంట్ టాక్ విత్ ప్రాపర్ అనాలిసిస్. నోటికి ఏదొస్తే అది. ఇప్పుడు ఒక చిన్న పిల్లల్ని ఎందుకు సార్ మనం టీవీ డిబేట్స్లో కూర్చోబెట్టాం? ఎందుకంటే వాళ్ళకి నోటికి ఏదనిపిస్తే అది చెప్పేస్తారు. ఎందుకు అనలిస్టులను కూర్చోబెడతారు? ఆచి తూచి ఆలోచించి చెప్తారు. కానీ ఈ 2 ఛానల్స్లో మీరు గమనిస్తే ఈ 2 ఛానల్స్లో కూర్చునే అనలిస్టులకు క్రెడిబిలిటీ లేకుండా పోయింది. ఏది మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఒక నాయకుడు ఏం చెప్పాడు దాన్ని అర్థం చేసుకొని ప్రజలకు ట్రూత్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ఆలోచన కూడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి వాళ్ళు అభాస్పాలు అవ్వటమే కాకుండా వాళ్ళ పార్టీలను కూడా అభాస్పాలు చేస్తున్నారు. వీఆర్ సీయింగ్ ఇట్ ఇన్ ఆన్ ద బోత్ ఎండ్స్. సో ఆలోచించకుండా మాట్లాడే అనలిస్ట్ లాగా మనం చాలా క్లియర్గా మాట్లాడతాం. రీసెంట్గా నేను ఒక నారా లోకేష్ గారితో ఒక ట్వీట్ కూడా చూశాను. ఎవరో ఒక మహిళ న్యూయార్క్ నగరం యొక్క వీడియో పోస్ట్ చేసి, లోకేష్ గారు ఇలా మన అమరావతిని ఎప్పుడు చూడబోతున్నాము అని అడిగితే లోకేష్ గారు 15 సంవత్సరాలు మాకు ఇవ్వండి, మేము మీకు అలా చూపిస్తాం. అంటే నారా లోకేష్ గారు మీరన్నా పిచ్చోళ్ళ ఉండాలి, మమ్మల్నన్నా పిచ్చోళ్ళని చేస్తుండాలి. పూర్తిగా అసహజమైన మైండ్ సెట్లో మీరు వెళ్ళిపోయి ఉండాలి. లేదా జనాలు మనం ఏం చెప్పినా నమ్మినాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఎంత బఫూన్ కూతలు కూసినా జనం నమ్ముతారు అని మీరు చెప్పాలనుకుంటున్నారేమో నాకు తెలీదు. ఒక న్యూయార్క్ నగరంతో పునాదులు కూడా వెయ్యని ఒక ఓపెన్ ల్యాండ్స్ని 15 సంవత్సరాల్లో డెవలప్ చేస్తానని చెప్పారు చూసారా? మీ యొక్క అసహజమైన మైండ్ సెట్కి నా సెల్యూట్. సో ఇలా రాజకీయ నాయకుల్లాగా అసహజమైన మాటలు మాట్లాడకుండా సహజమైన మాటలు మాట్లాడదాం. ఈరోజు దాకా అమరావతిలో దాదాపు 50,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఇంకొక 30-40 వేల కోట్ల రూపాయల టెండర్లు పిలుస్తా ఉన్నారు. సో లాట్ ఆఫ్ ల్యాండ్ ఈస్ బీయింగ్ పూల్డ్, లాట్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ హ్యాస్ బీన్ డన్. ఈ ల్యాండ్ అంతా గవర్నమెంట్ తన దగ్గర పెట్టుకొని అమరావతి చుట్టుపక్కల అంతా గ్రీన్ జోన్ గా ప్రకటించే యోచనలో ఉంది. అంటే అయితే ల్యాండ్ గవర్నమెంట్ దగ్గర ఉండాలి, లేదా తను అమ్మే ప్రైవేట్ లేదా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ దగ్గర ఉండాలి, లేదా గ్రీన్ జోన్ గా ఉండాలి. అంటే నువ్వు అనుకున్నట్టుగా నువ్వు నిర్ణయించినట్టుగా ఒక నగరం నిర్మించబడాలి అన్న ఒక ఆలోచనలో ఉంది. ఆర్గానికల్గా ఒక నగరాన్ని గ్రో అవ్వటానికి వదిలేస్తేనే దాదాపు 1000 సంవత్సరాల పాటు ఆ నగరం నిరవధికంగా గ్రోత్ అవుతూ ఉండగా, దాంట్లో డబ్బులు పెడుతూ ఉండగా, అది ఎకనామికల్గా డెవలప్ అవుతూ ఉండగా ఒక 500-600 సంవత్సరాలకు ఆ నగరం నిర్మించబడుతుంది. 15 సంవత్సరాల్లో ఒక నల్లరేగడి భూమిని చేతికిస్తే న్యూయార్క్ లాంటి నగరాన్ని నిర్మిస్తానని చెప్పిన అసహజమైన మాటలు చూసారా మీరు నారా లోకేష్ గారు? సో ఇటువంటి మాటలు నమ్మితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను ఖచ్చితంగా చెప్తున్నా, మనము ఏది పడితే అది కుడిసిపోతాం. బేసికలీ చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్యాడ్ హ్యాబిట్. అదేంటి అంటే ఎవడైనా తెలివైన వాడు లేదా తన స్థాయి వాడు బాగా ఇంటెలెక్చువల్ అని అనిపిస్తే తొక్కేయటం మొదలు పెడతారు చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో లేనప్పుడు ఆ తెలివైన వాడి తెలివిని ఉపయోగించుకుంటారు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆ తెలివైన వాడిని అంటే ఇమ్మెటీరియల్గా చేసి పక్కన వదిలేస్తారు. అలాంటి ఒక సంఘటన ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏబి వెంకటేశ్వరరావుని ఒక పనికిరాని టిష్యూ పేపర్గా పక్కన వదిలేయటం వల్ల, బేసికలీ ఐపీఎస్ అండి, ఎక్స్ ఐపీఎస్ తెలివితేటలు ఉన్నవాడు, చంద్రబాబు నాయుడు గారి మీద ఎలా ప్రెషర్ మౌంట్ చేయాలో, తన కుల ఐడెంటిటీని ఎలా కాపాడుకుంటూ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టాలి, ప్రతిపక్షాన్ని చూపించి ప్రభుత్వాన్ని ఎలా భయపెట్టాలో బాగా తెలిసినవాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూసి తన పదవిని కూడా కోల్పోయినవాడు కాబట్టి చాలా స్ట్రాటజిక్గా పబ్లిక్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెషర్ మౌంట్ చేశాడు. మీరు దాదాపు 1-2 నెలల నుంచి గమనిస్తున్నారో లేదో, అమరావతి ఒక 20 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుంది, అమరావతి ఒక 50 సంవత్సరాలు పడుతుంది, 100 సంవత్సరాలు అవుతుంది, 200 సంవత్సరాలు అవుతుంది అంటూ టీడీపీ వాళ్ళే వాళ్ళ ఇంటర్నల్ ఎమ్మెల్యేలతో మినిస్టర్లతో కావాలని జనాల మెంటాలిటీని ప్రిపేర్ చేస్తున్నారు. అంటే మీరు 2029కి ఎటువంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దండి. మనం బేసిక్గా దానికి ఒక స్కెల్టన్ ఫామ్ తయారు చేయడానికి టైం సరిపోదు కాబట్టి ఒక 50-60 సంవత్సరాలు పడుతుంది, 2047 దాకా మాకు పవర్ ఇచ్చి మాతోనే ఉండండి అని జనాల్ని కన్విన్స్ చేయాలని చూస్తున్నారు. కానీ బేసికల్లీ ఈ తరాన్ని నాశనం చేసుకొని
రాబోయే చంద్రబాబు నాయుడు గారి మనవడిని లీడర్ చేయడానికి జనాలు బతికి ఉండరు కదా. మేము మా పిల్లలు మా మనవాళ్ళు వాళ్ళని చూసుకుంటూ మేము జీవితాన్ని జీవిస్తాం. సో ఈ రోజు మేము హ్యాపీగా ఉన్నామా లేదా అనేది చూసుకుంటారు ప్రజలు. కానీ చంద్రబాబు నాయుడు గారి టీం ఏం చేస్తుందంటే, మీరు త్యాగం చెయ్యండి, మీ పిల్లల కోసం మీ మనవాళ్ళ కోసం ఫ్యూచర్ని త్యాగం చెయ్యండి అని చెప్తా రావటాన్ని ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా క్లియర్గా తప్పుపట్టారు. పబ్లిక్గా ఆయన చెప్పింది ఏంటంటే, అమరావతిని మీరు అన్న టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేయకపోతే జగన్ మ్యావిగన్ విల్ గెయిన్ ద మొమెంటం. ఎందుకంటే ఇక్కడ 1,00,000 మంది జనాభా, అమరావతిలో ఉండే జనాభా టెక్నికలీ 1,00,000 మంది. మ్యావిగన్ అండ్ జగన్ ప్రపోజ్ చేసిన ఒక ప్రాంతాల జనాభా 65 నుంచి 70 లక్షల మంది. సో 1,00,000 మంది రైట్స్ ఇంపార్టెంటా, 70 లక్షల మంది రైట్స్ ఇంపార్టెంటా? 1,00,000 మంది కోసం కడుతున్న ఒక స్కై సిటీ ఇంపార్టెంటా, 70 లక్షల మంది ఆల్రెడీ నివసిస్తున్న లైఫ్ స్టైల్స్ని డెవలప్ చేయడం ఇంపార్టెంటా? ఈ రెండుటిని బేరీజ్ వేసుకుంటే ప్రజలు ఆబ్వియస్లీ దే విల్ చూస్ ద రైట్ వన్. నేను చెప్పను ఈ రెండిట్లో రైట్ ఏది రాంగ్ ఏది, జస్ట్ ఐ హావ్ టోల్డ్ యూ ద ఫ్యాక్టర్స్. ఈ రెండిట్లో రైట్ ఏదో రాంగ్ ఏదో ప్రజలకు అర్థమైపోతే మరుక్షణం కూటమి ప్రభుత్వం కూలిపోయే పరిస్థితులు ఉంటాయి. ఈ విషయాన్ని ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా క్లియర్గా ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారికి వివరించారు. కానీ అధికారం అనే ఒక మత్తును చూసారా, ఆ మత్తు నిజాలను విననివ్వదు. ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు ఇంటలెక్చువల్స్ లేదా నాలాంటి కామన్ పీపుల్ మాట్లాడే ప్రతి మాట చంద్రబాబు నాయుడు గారి మీద ఒక రకమైన ప్రెషర్ మౌంట్ చేసి, ఆ ప్రెషర్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని స్పీడప్ చేసే క్రమంలో తప్పటడుగులు వేస్తూ అమరావతి ప్లాన్ని కాంప్రమైజ్ ఖచ్చితంగా చేస్తారు. ఇప్పటికే అమరావతి అనే ప్లాన్ హైలీ కాంప్రమైజ్డ్ ప్లాన్. దానికి ఒక నిర్దిష్టమైన టైం లేదు, నిర్దిష్టమైన ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ లేదు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రజలకు క్లారిటీ లేదు. ఓపెక్నెస్, విపరీతమైన ఓపెక్నెస్, నథింగ్ ఈజ్ నోన్ టు ద పీపుల్. ఇక రాబోయే రోజుల్లో మరింత స్పీడ్గా చేసే క్రమంలో రాష్ట్ర బడ్జెట్ని, రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల్ని మొత్తం అమరావతిలో డంప్ చేసినప్పుడు రాష్ట్రం పాతాళానికి పోవడం నెక్స్ట్ 2 సంవత్సరాల్లో మీరు చూడబోతున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే నా వీడియోని ఎవరైనా పిన్ చేసి పెట్టుకోండి. రాబోయే 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చిన్న భిన్నం అవుతుంది. ఎందుకు అంటే అమరావతిని స్పీడప్ చేయాలన్న ఒక మొమెంటంలో పథకాలు, ఎంప్లాయీస్ శాలరీస్ ఈ 2 కాంప్రమైజ్ అవుతాయి. ఎందుకంటే కరప్షన్ అనే ఒక ఫ్యాక్టర్ ఎప్పుడు ఆగదండి. అది ఆ మంత్రులు ఎమ్మెల్యేలు తింటానే ఉండాలి డబ్బులు. ఆ ఫ్యాక్టర్ ఆగదు. కాబట్టి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అయిన పథకాలు, ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ ఈ 2 కాంప్రమైజ్ అవుతాయి. రాసి పెట్టుకోండి. అమరావతి ఈజ్ గోయింగ్ టు క్రియేట్ డిజాస్టర్ టు తెలుగుదేశం పార్టీ అని కూటమి. నా సజెషన్ ఏంటంటే, చక్కగా బీజేపీ తప్పుకొని మీ మత రాజకీయాలు మీరు చేసుకోండి. జనసేన ప్రశ్నిస్తూ ఉండండి. ఇప్పటి నుంచే ప్రశ్నించడం నేర్చుకోండి. ఎందుకంటే రేపు పొద్దున ప్రజలు ప్రశ్నించినప్పుడు ఈ 2 పార్టీలకు ప్రశ్నించే హక్కు కానీ, సమాధానం చెప్పే హక్కు కానీ పూర్తిగా కోల్పోతాయి. జస్ట్ ఇట్స్ మై సజెషన్ అంతే.